శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. గంటకో నిర్ణయం, రోజుకో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఎప్పుడు ఏ రూల్ వస్తుందో తెలియని పరిస్థితి. ఏ రోజు ఏ వార్త వినాల్సొస్తుందో అనే టెన్షన్. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిది. చదువుకునే వారికి, ఐటీ జాబ్స్ చేస్తున్న వారికి అమెరికా అనేది ఓ కలల సామ్రాజ్యం. ఎలాగైనా అక్కడికి వెళ్లాలని, అక్కడే చదువుకుని స్థిరపడాలని కలలు కనని వారు ఉండరు. ఇక్కడ ఎంత మంచి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా యుఎస్ పైనే కన్ను ఉంటుంది. అమెరికా ఛాన్స్ వస్తే బాగుండు, అక్కడికెళ్లెంచక్కా సెటిల్ అయిపోవచ్చు అని ప్రతి ఒక్క ఉద్యోగి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇలా కలలు కన్నవారు, అక్కడికెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. H1B, L1 వీసాలపైన అక్కడ ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్న వారు కోకొల్లలు. ఇలాంటి వారంతా నిన్న మొన్నటిదాకా పెద్దగా టెన్షన్ పడలేదు. ఎందుకంటే లీగల్ గా అమెరికా వచ్చాం, మాకున్న సమస్య ఏంటి అనుకున్నారు. ఏమున్నా ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే ఇబ్బంది పడతారు, ట్రంప్ మమ్మల్నేం చేస్తారులే అని భరోసాగా ఉన్నారు. ఎందుకంటే H1B, L1 వీసాలంటేనే పర్ఫెక్ట్. అందుకే వీటిపై ఉద్యోగాలు చేస్తున్న వారు పెద్దగా టెన్షన్ పడ్డ సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఇలాంటి వారికి కూడా షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు ట్రంప్. అవును, లీగల్ గా అన్ని డాక్యుమెంట్స్ తో పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి వేతనాలకు పనిచేస్తున్న H1B, L1 వీసా ఇమిగ్రెంట్స్ కంగారు పడే క్షణాలివి. ఇంతకీ వీరి టెన్షన్ కు కారణాలేంటి? ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీరిని ఎలా ఇబ్బంది పెట్టనుంది? ఒకవేళ మీరు H1B, L1 వీసాదారులైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఎపిసోడ్లో చర్చిద్దాం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఇంకా నెల రోజులు కూడా గడవలేదు. కానీ ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఎంతో మంది భారతీయులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు అమెరికా వెళ్లిన ఎంతో మంది ఇండియన్స్ తో పాటు మన తెలుగువారికి చుక్కలు చూపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన తీసుకున్న మరో సంచలన నిర్ణయం అక్కడి భారతీయ ఉద్యోగులను షేక్ చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది నిజంగా చేదువార్తే. ఇప్పటికే వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్ వీసాలు H1B, L1 ఆటో రెన్యువల్ ను రద్దు చేసే దిశగా ట్రంప్ సర్కార్ యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. వర్క్ వీసాలు ఆటోమేటిక్ గా 180 రోజుల నుంచి 540 రోజులకు రెన్యువల్ అయ్యేలా తీసుకొచ్చిన నిర్ణయం ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీకి ప్రతిబంధకంగా మారుతుందని ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తన పార్టీ సెనేటర్లు, పైగా తన లైన్లోనే ఆలోచిస్తున్నారు. ఇంకేముంది, ట్రంప్ ఎందుకు ఆగుతారు? ఇప్పుడిదే హాట్ టాపిక్. కాంగ్రెస్నల్ రివ్యూ చట్టం ప్రకారం బైడెన్ సర్కార్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సెనేటర్లు జాన్ కెనడీ, ఎరిక్ స్కాట్ జనవరి 31న తీర్మానం ప్రవేశపెట్టినట్టు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన ఇమిగ్రేషన్ పాలసీకి ఇది అడ్డంకిగా మారుతుందని, ప్రమాదంలో పడేస్తుందని కెనడీ వాదించారట. బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన రూల్ వల్ల వలసదారులకు ఆటోమేటిక్ గా 540 రోజుల వర్క్ పర్మిట్ పొడిగింపు లభిస్తుంది. అంటే వీసా గడువు ముగిసినా 540 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకునే వెసులుబాటు అన్నమాట. అయితే ఇది ఇమిగ్రేషన్ చట్టాలకు ఆటంకంగా మారుతుందని చాలా మంది రిపబ్లికన్లు వాదిస్తున్నారు. ఈ రూల్ అమెరికన్ల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని కెనడీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరో సెనేటర్ స్కాట్ కూడా బైడెన్ నిర్ణయాన్ని ఖండించారు. బైడెన్, కమలా హ్యారిస్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రభుత్వం అమెరికా ఇమిగ్రేషన్ పాలసీని నిర్వీర్యం చేయాలని చూసిందని వారిద్దరూ ఆరోపిస్తున్నారు. అనుమతి లేకుండా అక్రమ వలసదారులకు కొన్ని నెలల పాటు అమెరికాలో ఉద్యోగాలు కల్పించడం అసంబద్ధమైందని, ఇది సరిహద్దు రక్షణను తొంగలో తొక్కుతుందని రిపబ్లికన్లు గట్టిగా వాదిస్తున్నారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతుందని స్కాట్ వాదించారట. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుండా అక్రమ వలసదారులను గుర్తించడం కష్టతరమవుతుందని వారు చెబుతున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ కనుక ఈ నిర్ణయానికి ఓకే చెబితే ఎక్కువగా ఇబ్బంది పడేది మన భారతీయులే. ఎందుకంటే H1B, L1 వీసాలపై ఎక్కువగా ఉన్నది మనవారేనని లెక్కలు చెబుతున్నాయి. అందులోనూ మన తెలుగువారు ఈ లిస్టులో భారీగా ఉన్నారు అని కూడా గణాంకాలు చెబుతున్నాయి. అయితే వర్క్ వీసాల అనుమతుల పొడిగింపులో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ రూల్ను 2024 డిసెంబర్లో ప్రతిపాదించింది. ఈ ఏడాది జనవరి 13న అమల్లోకి తీసుకొచ్చిన దీని ద్వారా భారతీయులతో సహా వివిధ దేశాలకు చెందిన వలసదారులు, శరణార్థులు, గ్రీన్ కార్డు హోల్డర్లు, H1B, L1 వీసాదారుల కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. ప్రధానంగా అత్యధిక సంఖ్యలో భారతీయులకు లబ్ధి జరిగింది. H1B వీసాల్లో అత్యధికంగా 3.86 లక్షలు భారతీయులకు దక్కడమే అందుకు తార్కాణం. ఇది 72.3%. 2022లో ఈ సంఖ్య 77% కావడం విశేషం.
అటు L1V వీసాలపై పనిచేస్తున్న ఇండియన్స్ సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 49,700 మంది భారతీయులు అమెరికా సిటిజన్షిప్ గ్రీన్ కార్డులు పొందారు. 2022 మే 4 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన రూల్ వర్తిస్తుంది. అయితే ట్రంప్ రిపబ్లికన్ల ఒత్తిడికి తలొగ్గి H1B, L1 వీసాల ఆటో రెన్యువల్ ను రద్దు చేస్తే మన వారికి కష్టాలు తప్పవు. వీసా గడువు ముగియగానే వారి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది. అలాంటి ఉద్యోగులతో కంపెనీకొచ్చిన ఇబ్బందేమీ లేకున్నా అక్కడి చట్టాలకు లోబడి అవి వ్యవహరించాల్సి వస్తుంది. దీంతో అలాంటి ఉద్యోగులను ఆయా కంపెనీలు వెంటనే పక్కన పెట్టాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో H1B, L1 పైన ఉద్యోగాలు చేస్తున్న మనవారికి ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పొచ్చు. ఇక H1B అంటే టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఆర్కిటెక్చర్ వంటి ప్రత్యేక రంగాల్లో విదేశీ నిపుణులను నియమించుకోవడానికి యుఎస్ యజమానులను అనుమతించే నాన్ ఇమిగ్రెంట్ వీసా. సాధారణంగా బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత అవసరం. యుఎస్ టెక్ రంగం H1B వీసా హోల్డర్లపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇందులో మెజారిటీ మనవాళ్లే ఉంటారు. ఇక L1 అంటే విదేశీ కార్యాలయాల నుండి యుఎస్ శాఖలకు ఉద్యోగులను బదిలీ చేయడానికి మల్టీనేషనల్ కంపెనీలు ఉపయోగిస్తాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలకు చాలా దేశాల్లో ఉద్యోగులుంటారు. ఆయా బ్రాంచ్లలో వేల మంది పనిచేస్తూ ఉంటారు. అయితే నైపుణ్యం కలిగిన ఉద్యోగులెవరైనా అమెరికా బ్రాంచ్లకు అవసరమైతే వెంటనే వారికి L1 వీసా జారీ చేసి యుఎస్ కు పిలిపించుకుని పని చేయించుకుంటారు. ఇది చాలా కంపెనీల్లో రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ. ఇక L1A వీసాను ఎగ్జిక్యూటివ్లు, మేనేజర్ స్థాయి ఉద్యోగులకు ఇస్తారు. L1B వీసాలను స్పెషలైజ్డ్ ఉద్యోగులకు ఇస్తారు. ఇలాంటి వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ రెసిడెన్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు H1B, L1 వీసాలతో పనిచేస్తున్న ఉద్యోగుల కలలను మింగేస్తున్నాయి. తమ వీసా గడువు ముగిసి ఆటో రెన్యువల్ కు అవకాశం లేకపోతే ఏం చేయాలి అని వారంతా గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెగ్యులర్ రెన్యువల్ కు వెళితే వీసా స్టాంపింగ్ కూడా కష్టమేనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అమెరికా కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయాలతో భయపడుతున్నాయి. కొద్ది రోజుల పాటు H1B, L1 వీసాలను జారీ చేయకపోవటమే మేలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ H1B, L1 వీసాల ఆటో రెన్యువల్ ను రద్దు చేస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే ట్రంప్ వేగంగా దూసుకెళ్లే రాకెట్ లాంటివాడు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ అంతుపట్టదు. ఒకవేళ రిపబ్లికన్ల ఒత్తిడికి తలొగ్గి H1B, L1 వీసాల ఆటో రెన్యువల్ ను రద్దు చేస్తే లక్షలాది మంది భారతీయులు, మన తెలుగువారు ఇబ్బంది పడక తప్పదు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.